గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, స్టాక్ సుదర్శనకి స్వాగతము. నేను ఈరోజు ఎంఏసిడి ఇండికేటర్కి ప్లస్ ఆర్ఎస్ఐ ఇండికేటర్కి బుల్లిష్ అండ్ బేరిష్ క్రాస్ ఓవర్ అయిన కొన్ని ఇంట్రెస్టింగ్ స్టాక్స్ని షేర్ చేశాను. దయచేసి వీడియోని చివరి వరకు చూడండి. Standard disclaimer: I am sharing this only for educational and informational purpose. Please do not make any trade based on the view shared in the video. వీడియోలో మనం ఫర్దర్గా ఒక్కొక్క స్టాక్ని ఇన్ డీటెయిల్ అనాలిసిస్ చేద్దాము. ఈరోజు మన ఫస్ట్ ఎంఏసిడి క్రాస్ ఓవర్ అయిన ఫస్ట్ స్టాక్ చూసినట్టయితే కాన్కార్డ్ బయోటెక్ మనకి ఫ్రైడే రోజు హ్యూజ్ మూవ్ వచ్చింది. దాని యొక్క ఫ్రైడే వాల్యూమ్ గమనించినట్టయితే రీసెంట్ డేస్లో ఎప్పుడు లేనంత వాల్యూమ్ ఫ్రైడే రోజు జరిగినట్టు అర్థమవుతుంది. మనం కనుక చూసినట్టయితే ఈ ఫ్రైడే మూవ్తో మనకి లోయర్ డైవర్జెన్స్ మనకి క్రాస్ ఓవర్ అయినట్టు అర్థమవుతూ ఉంది. ఆర్ఎస్ఐ చూసినట్టయితే మనకి 58 ఆర్ఎస్ఐ కనిపిస్తుంది. బట్ ఒక్కసారి వీక్లీ చార్ట్లో ఎక్కడి నుంచి స్టాక్ కరెక్ట్ అయిందని చూస్తే మనకి ఆల్మోస్ట్ ఇది ఐపీఓ తర్వాత 2600 దగ్గర నుంచి నియర్లీ 1100 దాకా కరెక్ట్ అయింది. సో ఫ్రైడే మూవ్తో మనకి హ్యూజ్ మూవ్ అవ్వడం వల్ల మనకి 1300 దాకా ఫ్రైడే క్లోజింగ్ కనిపిస్తూ ఉంది. బట్ డే చార్ట్లో కనుక మనం గమనించినట్టయితే మనకి హ్యూజ్ వాల్యూమ్తో హయ్యర్ సైడ్ క్లోజ్ అయ్యి ఆర్ఎస్ఐ నియర్ 260 అండ్ దెన్ ఎంఏసిడి క్రాస్ ఓవర్ జరిగినట్టు తెలుస్తూ ఉంది. మన సెకండ్ ఎంఏసిడి క్రాస్ ఓవర్ అయిన స్టాక్ చూసినట్టయితే కోటాక్ బ్యాంక్. సో కోటాక్ బ్యాంక్ కనుక గమనించినట్టయితే మనకి ఫ్రైడే రోజు హ్యూజ్ బయింగ్ కనిపిస్తున్నట్టు అర్థమవుతుంది. ఇది మనకి చాలా రోజులుగా ఒక కన్సాలిడేషన్ ఫేస్లోనే రన్ అవుతుంది ఈ స్టాక్. సో దాని యొక్క రెసిస్టెన్స్ 450 దగ్గర ఉంది, సపోర్ట్ నియర్లీ 390 దగ్గర ఉంది. సో దీని యొక్క రీసెంట్ సపోర్ట్ కనుక చూసినట్టయితే మనకి 400 దగ్గర కనిపిస్తూ ఉంది. సో ఫ్రైడే ఈ స్టాక్ హ్యూజ్ బయింగ్ ఇంట్రెస్ట్ కనిపిస్తున్నట్టు అర్థమవుతుంది. సో మనకి ఆర్ఎస్ఐ చూసినట్టయితే నియర్ టు 52 దగ్గర ఉంది. అట్ ద సేమ్ టైం మనకి ఫ్రైడే రోజు ఎంఏసిడి డైవర్జెన్స్ క్రాస్ ఓవర్ అయినట్టు అర్థమవుతుంది. సో దీనికి మనకి ఆల్రెడీ రెసిస్టెన్స్ తెలిసిపోయింది కాబట్టి వీక్లీ చార్ట్ అంతగా అవసరం లేదు. మన ఎంఏసిడి క్రాస్ ఓవర్ అయిన ఇంకొక స్టాక్ చూసినట్టయితే హిందుస్థాన్ యూనిలివర్ మనకి ఫ్రైడే రోజు హ్యూజ్ బయింగ్ ఇంట్రెస్ట్ వచ్చినట్టు అర్థమవుతుంది. మనకి దాని యొక్క రీసెంట్ రెసిస్టెన్స్ దగ్గర ఆ స్టాక్ క్లోజ్ అయింది. సో మన ఆర్ఎస్ఐ కనుక చూసినట్టయితే నియర్లీ 60 ఉంది. సో మనం ఫ్రైడే రోజు ఎంఏసిడి కనుక చూసినట్టయితే అబూ 0 పైన క్రాస్ ఓవర్ జరిగినట్టు మనకి అర్థమవుతూ ఉంది. సో ఇది కూడా మీరు వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మన ఛానల్ ఒక మెయిన్ ఉద్దేశం సపోర్ట్ నుంచి బౌన్స్ బ్యాక్ అవుతున్న స్టాక్స్ని, అలానే హయ్యర్ లెవెల్ నుంచి కరెక్ట్ అవుతున్న స్టాక్స్ని షేర్ చేయడం మా ఛానల్ యొక్క మెయిన్ మోటో. ఒకవేళ మీకు ఈ ఇన్ఫర్మేషన్ హెల్ప్ చేసినట్టయితే ప్లీజ్ లైక్ అవర్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ. సో మన నెక్స్ట్ స్టాక్ కనుక చూసినట్టయితే కళ్యాణ్ జ్యువెలరీస్ కనుక మనం గమనించినట్టయితే రీసెంట్ 600 దగ్గర నుంచి ఆ స్టాక్ ఫాల్ అవుతూ మనకి గత 2 వారాలుగా మనకి 360 దగ్గర ఒక సపోర్ట్లో నిలబడుతున్నట్టు అర్థమవుతూ ఉంది. సో మనకి ఆర్ఎస్ఐ కింద నియర్లీ సెల్ ఆఫ్ జోన్లో కనిపిస్తున్న బట్ ఎంఏసిడి మనకి లోయర్ లెవెల్లో క్రాస్ ఓవర్ అవుతున్నట్టు అర్థమవుతుంది. బట్ ఈ స్టాక్ని మనము మన వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకొని ఫ్యూచర్కి దాని యొక్క రిజల్ట్స్ తర్వాత బిజినెస్ యొక్క గ్రోత్ని యాంటిసిపేట్ చేసుకొని తర్వాత మన డెసిషన్ తీసుకోవచ్చు. బట్ ఈ స్టాక్ ఇప్పుడు లోయర్ లెవెల్లో అయితే సపోర్ట్ కనిపిస్తూ ఉంది. మనకి ఎంఏసిడి క్రాస్ ఓవర్ అవుతున్న ఇంకొక స్టాక్ చూసినట్టయితే పూనావాలా ఫిన్కార్ప్ కనుక చూసినట్టయితే మనకి నియర్లీ 550 నుంచి కరెక్ట్ అవుతూ దాని యొక్క సపోర్ట్ 400 దగ్గర దాని యొక్క నియర్ సపోర్ట్ కనిపిస్తూ ఉంది. సో మనం ఈ ఫ్రైడే రోజు ఒక స్ట్రాంగ్ బుల్లిష్ ఇంట్రెస్ట్ కనిపిస్తున్నట్టు అర్థమవుతూ ఉంది. మనకి ఆర్ఎస్ఐ నియర్లీ 50 దగ్గర ఉంది. అట్ ది సేమ్ టైం మనకి లోయర్ లెవెల్లో ఎంఏసిడి క్రాస్ ఓవర్ జరుగుతున్నట్టు అర్థమవుతుంది. సో ఇది కూడా మన వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం బేరిష్ క్రాస్ ఓవర్ అవుతున్న స్టాక్స్ చూసినట్టయితే బిఈఎంఎల్ లిమిటెడ్ దాని యొక్క హై 2200 దగ్గర నుంచి దాని యొక్క రెసిస్టెన్స్ని మనకి లోయర్ లోస్ ఫామ్ చేసుకుంటూ దాని యొక్క
సపోర్ట్ 1650 దగ్గర వచ్చింది. సో మనకి ఫ్రైడే రోజు కనుక గమనించినట్టయితే లాంగ్ బేరిష్ క్యాండిల్ ఫామ్ అయ్యి మనకి ఆర్ఎస్ఐ కూడా సెల్ ఆఫ్ జోన్లో కనిపిస్తుంది. అట్ ది సేమ్ టైం మనకి ఎంఏసిడి బేరిష్ క్రాస్ ఓవర్ జరిగినట్టు అర్థం అవుతూ. సో మన సెకండ్ స్టాక్ కనుక చూసినట్టయితే జేఎం ఫినాన్షియల్ సర్వీసెస్. జేఎం ఫినాన్షియల్ సర్వీసెస్ మనకి నియర్లీ 195 దగ్గర నుంచి కరెక్ట్ అవుతూ లోయర్ లో ఫామ్ చేసుకొని మనకి రీసెంట్గా 120 దగ్గర వచ్చి ఒక సపోర్ట్ తీసుకుంటున్నట్టు అర్థమవుతుంది. బట్ మనకి ఆర్ఎస్ఐ అట్ ద సేమ్ టైం ఎంఏసిడి ప్రకారం ఇండికేటర్ ప్రకారం క్యాలిక్యులేట్ చేసినట్టయితే ఇది బేరిష్ క్రాస్ ఓవర్ అయినట్టు మనకి అర్థమవుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే ఫ్రెండ్స్. ఒకవేళ ఈ వీడియో మీకు వాల్యూ హెల్ప్ చేసినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.